జూబ్లీహిల్స్ లో ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు మంజులా రాణి. నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదంటున్న మంజులా రాణితో మా ప్రతినిధి ప్రతిభ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మనతో పాటు తెలంగాణ మహిళా వైస్ ప్రెసిడెంట్ మంజులా రాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ప్రచారం ఎలా జరుగుతోంది, మరి బీఆర్ఎస్ కి ఎటువంటి మద్దతు ఉంటుంది ప్రజల తరపు నుంచి అనేది మనం వారి మాటల్లో తెలుసుకుందాం. హలో అండి, సో మీరు ప్రచారంలో రోజు పాల్గొంటున్నారు, మరి ప్రజలు ఏమంటున్నారు? మాగంటి సునీత గారి వైపే మద్దతు ఇస్తున్నారా లేదా? ఖచ్చితంగా మాగంటి సునీత గారికి మద్దతు ఇస్తున్నారమ్మా. ఎందుకంటే 3 సార్లు హ్యాట్రిక్ తన తెలుగుదేశం నుంచి ఇందులో వచ్చిండ్రు కాబట్టి ఇక్కడ ప్రజల గుండెలలో ఉన్నాడు మాగంటి గోపన్న. ఈ రోజు ఇప్పుడున్న మూర్ఖ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు తుంగలో దొక్కిండు కాబట్టి గల్లా పట్టుకొని అడిగి ఖచ్చితంగా మీకు ఇప్పిస్తా అనే మాట మేము కూడా చెప్తున్నాము. మేము ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ఏ ఉన్నది, బీఆర్ఎస్ఏ వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి జూబ్లీహిల్స్కి ఏదైనా మంచి జరగాలి అని అంటే అది కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి దానికి మీ సమాధానం ఏంటంటే 2 ఏళ్ల కింద ఈ మూర్ఖ ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి 2 ఏళ్ల కింద 400 హామీలు, 6 గ్యారంటీలు, బాబు కేసీఆర్ వియ్యను అన్నీ నేను ఇస్తా అని చెప్పేసి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి. 3 లక్షల మంది పెళ్లిలైన ఈ 2 ఏళ్లలో 3 లక్షల తులాలు బంగారము బాకీ ఉన్నాడు. 2500 ఇస్తా అన్నాడు మహిళలకు, స్కూటీలు ఇస్తాడు, పెన్షన్లు 2 నుంచి 4000 ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు, రైతు బీమా ఇస్తాడు, నష్ట పరిహారం ఇస్తాడు. ఇవన్నీ నెరవేర్చి ఈ జూబ్లీహిల్స్లో ముఖం పెట్టుకొని రావాలి. ఈరోజు తెలంగాణలో 7 నుంచి 8 వేల మంది ఇండ్లు గులగొట్టిన ముఖ్యమంత్రి ఓటు ఎట్లా అడుగుతాడు? బుల్డోజర్ని తెచ్చుకోవాలని ఎవరికి లేదు కాబట్టి ఖచ్చితంగా కారే వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇది మంజులా గారి మాటల్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఎవరైనా ప్రజలు ఇక్కడ బుల్డోజర్ని కావాలా, కారు కావాలా అని అంటే కారే కావాలని ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు అని వారు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ వంశీతో ప్రతిభ, ప్రైమ్9.